హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే కారం ఎగ్ రైస్ అయితే రెడీ చేద్దాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మనం వైట్ రైస్ తీసుకున్నాము. పొడి పొడిలాడుతూ ఉండాలి వైట్ రైస్, మెత్తగా వండుకోకూడదు. మనం చల్లన్నం కూడా యూజ్ చేసుకోవచ్చు. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, 2 పౌడర్ అయితే ఇంట్లోనే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అదైతే కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి, రైస్ కలిసేటట్లా. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే నేను 6 ఎగ్గులు తీసుకున్నాను చూడండి, 6 ఎగ్స్. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు కట్ చేసి పెట్టినాను. ఇప్పుడైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం కలుపుకున్నాము. కొద్ది కలర్ చేంజ్ అయినాక పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా అలా కలుపుకున్నాము. తగినంత పసుపు వేసుకున్నాము. పసుపు వేసి బాగా కలుపుకున్నాము. తగినంత సాల్ట్, వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే బాగా మగ్గినాయి కదా ఉల్లిగడ్డలు, మనమైతే టమోటాలు యాడ్ చేస్తాము. టమోటాలు గ్రేవీ అంతా, టమోటాలో ఉండే వాటర్ అంతా పట్టాలంటే మనమైతే ప్లేట్ ముచ్చుతాము కొంచెం సేపు. టమోటాలు బాగా మగ్గుతాయి చూడండి. టమోటాలు అయితే మెత్తగా అయినాయి. ఇలాగ ఒక మూత తీసి చూసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మనమైతే కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టినాం కదా, అదైతే వేస్తున్నాం చూడండి కొద్దిగా. వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కోడిగుడ్లన్నీ పగలగొట్టుకున్నాము. ఎగ్స్ ఇలా చేసుకొని మిడిల్ పగలగొట్టుకున్నాము. వన్ బై వన్ అన్నీ పగలగొట్టుకోవాలి కోడిగుడ్లలాగా. ఎగ్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ ఎక్కువ ఉంది కదా క్వాంటిటీలో. ఎన్ని ఎగ్గులు పగలగొట్టిన తర్వాత కొంచెం ప్లేట్ ముచ్చుతాము, ఇలా వస్తుంది. ఇంకా కొద్దిసేపు అలాగే సిమ్లో ఉండిద్దాము. ఇలాగ బాగా కలుపుతూ ఉండాలి చూడండి. ఇలాగ బాగుంది కదా. ఇప్పుడైతే రైస్ అంతా వేసేద్దాము. రైస్ అంతా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి. సో అంత స్పైసీ ఉండదు, అంత ఇది ఉండదు, బాగుంటుంది. ఒకతూరు ట్రై చేయండి ఇలాగా. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఎగ్ రైస్ అయితే రెడీ అయింది చూడండి. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.